జ్ఞానము బయటపడుతుంది తప్ప ఏవి వాటి వల్ల ప్రయోజనము లేదు. ఆత్మహాని అందులో యతినింద, మహాయతి ఆయన. యతులకే యతిమూర్ధన్యుడు, ఆది యతి. యతి అనేవాడు ఇలా ఉండాలి అని రూపకల్పన చేసిన వాడే ఆయన ప్రపంచానికి. అంతా వివాహం చేసుకుని ప్రార్థించి అమ్మా ఇలా రా, ఆ నదిని ఆయన ఇంటి ముందుకు తీసుకొచ్చాడు తల్లి కోసం. ఏ మానవుడైనా చేయగలుగుతాడండి? శంకరులను ఆదర్శంగా ఎవరవుతారు ఈ ప్రపంచానికి? జగద్గురువు. ఆ పూర్ణ నదిని ఇంటి ముందుకు, మెట్ల ముందుకు తీసుకొచ్చాడు. ఇలా రామ్మ నువ్వు మా అమ్మ కోసం అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది నది. అటువంటి మహాత్ముడు శంకర భగవత్పాదులు. ఆయన మాతృపంచకము రాశారు, మాయా పంచకం కూడా రాశాడు. అంటే చాలా జ్ఞాని అనుకున్నవాడు కూడా మళ్ళీ విష్ణువు శివుడు అని కొట్టుకుంటాడే, మాయా నువ్వు ఎంత గొప్పదానివి అన్నాడు. అసలు అంత మహాద్భుతమైన మాట అన్నాడు. మాయా నిన్నుగానక నిన్ను చూడక మనిషి బ్రతుకు ఏ మాయా, మాయా అయిపోతే చాలా. అయితే నీ వంటి వాడు, మరి శంకరుడు పుట్టకపోతే ఈ జాతి మార్గం ఏముంది? నీలాంటి వాళ్ళు పుడితే నువ్వు జ్ఞానివి, ఇంకొక జ్ఞానిని ద్వేషిస్తావు. నీ జ్ఞానం ఎంత? కొలవవలసిందే కదా, అప్పుడు తూకం వేయాల్సిందే, వేయకుండా వదలడానికి వీల్లేదు. అందువల్ల నువ్వెంత అద్వైతం చదివినా అది అనుభవంలోనికి రాకపోతే అనుభవరాహిత్యమైన వేదాంతము ఉట్టి వాచా వైవిధ్యము గలదే తప్ప, వాక్ వైభవమే తప్ప అసలు వైభవమేమీ లేదు, అనుభవం లేదు అక్కడ. అందువల్ల శంకరుల వారు ఈ జాతికి ఒక వరం ఇచ్చాడు.